హాయ్ అండి. బీట్రూట్ కర్రీ చాలా చాలా బావుంటది. ఈ పచ్చడి నోటికి కమ్మగా ఉంటది. ఇందులో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఐరన్ ఎక్కువగా ఉంటది. బీపీని కంట్రోల్ చేస్తది. గుండె ఆరోగ్యం కూడా ఉంచుతది. ఇలా బీట్రూట్ అని సింపుల్‌గా చూసేయకండి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రిపేర్ చేయడం ఎలాగా అనేది చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక 2 బీట్రూట్ తీసుకున్న పైనంతా తొక్క ఇలా తీసేయాలి. పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి. ఈ బీట్రూట్కి పచ్చడికి కావలసిన సామాన్లు: కరివేపాకు, పోపులు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఒక 6, 7 పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత సాల్టు, పసుపు, చిన్న బెల్లం ముక్క, 2 వెల్లుల్లి రెమ్మలను, చిన్న అల్లం ముక్క, ఇంగువ పౌడర్. ఇదంతా కూడా ముందు ఉంచుకొని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి వేసుకోవాలనేది చూసేద్దాం రండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పును, మినపప్పు ఇవి వేసుకోవాలి ముందు. ఇవి కొంచెం వేపుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, కరివేపాకు అన్నీ కూడా లైట్గా వేపుకోవాలి. వేగిన తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు కూడా దోరగా వేపుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలు బాగా వేపుకోవాలండి. బీట్రూట్ పచ్చివాసన పోయినంత వరకు వేపుకుంటే మీకు పచ్చడి చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలాగా చిన్న బెల్లం ముక్క, కొంచెం ఇంగువ పౌడర్. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం చల్లగా పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా చల్లగా అవ్వాలి. స్టవ్ బంద్ చేసిండి. ఒక 10 నిమిషాల తర్వాత చల్లగా అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం పోపులన్నీ కూడా వేసేసుకోవాలి. బీట్రూట్ ఫస్ట్ చల్లారి పెట్టిందంతా ఇలా గ్రైండ్ చేసుకొని బరక చేసుకోండి. మెత్తగా చేసుకుంటే మీకు టేస్ట్ బాగోదు. బరకగా చేసుకుంటే కొంచెం టేస్ట్గా అన్నం తినడానికి కూడా నోటికి కమ్మగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కొట్టండి. మీకు ఇలాంటి రెసిపీలు చాలా ఉంటాయి నా